నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరుద్యోగుల విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఎంతోమంది విద్యార్థి నాయకులు, అలాగే బీఆర్ఎస్‌కి సంబంధించిన విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓయూలో కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి. ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చి చాలా హామీలు ఇచ్చిండు, కానీ ఇప్పటికి కూడా అవి నెరవేరని పరిస్థితి. మళ్ళీ ఈ నెల డిసెంబర్ 7న మళ్ళీ ఓయూకి రాబోతా ఉన్నాడు. అసలు ఏ విధంగా వస్తాడో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి నాయకులు. ఇంతకుముందు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి నాయకులు అడ్డుకోవడానికి వచ్చినా కూడా బారికేడ్లతో కనీసం ఇక్కడ ఏ ఒక్క విద్యార్థి నాయకుడిని ఇక్కడ ఉంచకుండా పోలీస్ స్టేషన్లో బంధించి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళే వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడడం మరి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు. వచ్చే రోజు మరి ఏముండబోతుంది, ఏమైనా నిరసన కార్యక్రమాలు ఉండబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారు విద్యార్థి నాయకులు మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అలా చెప్పండి, ఏం జరగబోతుంది? ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చిండు, ఒక 200 కోట్లు 100 కోట్లు కూడా పెడతా ఉన్న పరిస్థితి. మరి ఇప్పటికి కూడా వాటిపైన మళ్ళీ మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్పారు ఉంటుంది? రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే వచ్చినా పోయినా ఓ రామచిలక అన్నట్లు వస్తున్నా అన్నట్టు పోయిన గత వచ్చిండు. ఏదో విద్యార్థులకి ఏదో చేస్తాం అది చేస్తాం ఇదని చెప్పిండు. ఏం జీరో, ఆయన చేసింది ఏం లేదు, జీరో. వచ్చినా పోయినా ఓ రామచిలక అని వస్తుంది పోయిండు అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, అరే నాయన, నీకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే, ఉస్మానియా విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే, నువ్వు ఇస్తానటువంటి నీ మేనిఫెస్టోలో ఇస్తానటువంటి ఉస్మానియా డెవలప్మెంట్ కోసం 1000 కోట్లు చెప్పినావు. ఆ 1000 కోట్ల నిధులు ఎందుకు ఇస్తలేవు? ఆ 1000 కోట్ల నిధులు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఓయూకు రావాలి. ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నా డిమాండ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూడండి, రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్ లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు 8500 మంది విద్యార్థుల ఒక జీవితాలు ఈరోజు నడి రోడ్డు మీద పడ్డాయి. ఆ విద్యార్థుల యొక్క ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లో ఎవడు కడతాడు? నీ అబ్బ కడతాడా? కట్టక ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు కొంతమంది జాబ్కి సెలెక్ట్ అయినా కానీ ఈరోజు జాబ్ సర్టిఫికెట్లు ఇవ్వక, కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వక ఈరోజు సర్టిఫికెట్ లేక జాబ్ కోల్పోతారు. పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద పడతారు. అంటే ఒక విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఈరోజు ఒక విద్యార్థులను రోడ్ల పాలు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి. మీరు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన తర్వాత మాత్రమే ఓయూకు రావాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. అరే ఆయన రిక్రూట్మెంట్ గురించి మాట్లాడు, నువ్వు ప్రకటించు. రిక్రూట్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రమే ఓయూకు రావాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా ఒక డిమాండ్ ఒక్కటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓయూకు రావాలనుకుంటే మీరు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి వెంటనే. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ మొత్తం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాత మాత్రమే ఓయూలో అడుగు పెట్టాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డిని కోడిగుడ్లతో దాడి చేస్తామని ఒక విద్యార్థి నాయకుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చే సందర్భంలో కూడా ముందు రోజే నైట్ నుంచి అరెస్టులు మొదలైపోయాయి. ఇక్కడ విద్యార్థి నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి వచ్చి వెళ్ళేంత వరకు కూడా జైల్లో ఉన్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తే ఈ రోజు కూడా ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి రాబోతా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అరెస్టులు అయ్యే ప్రక్రియలు ఏం జరగమంటారు? ఇక్కడ మీరు ప్రశ్నించడానికి మళ్ళీ అనువైన ప్రదేశం మేము అరే నాయన, నువ్వు ఈ డిమాండ్లు నెరవేర్చురా బాబు అట్లా చెప్పుదామంటే కూడా ఈరోజు అరెస్టుల పర్వం ఉన్నది. ఈరోజు ఇక్కడ ఎలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క తొత్తైనటువంటి వీసీతోని ఒక సర్క్యులర్ విడుదల చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వాన్ని గురించి ఎవరు ప్రశ్నించొద్దు, ఇక్కడ ధర్నాలు చేయొద్దు, ఇక్కడ ఎలాంటి వాయిస్ ఇవ్వద్దు, ఇస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫెక్టివ్ అవుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారితో రేవంత్ రెడ్డి ఒక సర్క్యులర్ రాజేసింది ఇక్కడ నిషేధం విధించడానికి. మేమట నువ్వెన్ని నిషేధాలు విధించినా, నువ్వెన్ని సర్క్యులర్లు విడుదల చేసినా, ఇది ఉస్మానియా గడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గడ్డ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గడ్డల నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని పెట్టినా నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాము. నీ హామీలు నెరవేరకుండా, నువ్వు హామీలు ఇచ్చినటువంటి నెరవేరకుండా ఇక్కడ వస్తే మాత్రం ఎక్కడెక్కడ అడ్డుకుంటాము. నువ్వెన్ని అరెస్ట్ చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ప్రశ్నించే తత్వం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థికి ఉంటుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో నీ హామీలు మాత్రం లేకుండా ఇక్కడికి వస్తే మాత్రం అడ్డుకొని తిడతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా రేవంత్ రెడ్డికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం.